మనకెన్నో నీతి కథలు ఉన్నాయి. మిత్ర లాభం అంటే మన స్నేహితుల్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది మనకు ఉంటుంది. మనం ఎంపిక చేసుకునే స్నేహితులు బట్టి మన జీవన విధానం అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చి, మీరు ఎంత మంచివారండి, ఈ రోజుల్లో ఇంతమంది పిల్లల్ని పోగు చేసుకొని ఎంతో మంచి విషయాలు చెప్తున్నారు అని చెప్పి ఎంతో ఉచితంగా మీరు ఎంతో మంచి విషయాలు చెప్తున్నారు, మీరు చాలా గ్రేట్ అండి అని అంటూ ఉంటుందన్నమాట. ఈలోపు ఒక ఆయన వచ్చి, ఇలాగ బాలు లాంటి కొడుకు ఉండగా నాకెందుకురా డబ్బులు ఇస్తానని అడుగుతూ ఉంటాడు బాలు వాళ్ళ నాన్న. బాలు లాంటి కొడుకు ఉండగా నీకేం తక్కువరా, అలాంటి కొడుకుని కన్నావంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి, ఇలాంటి కొడుకు నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుందన్నమాట, ఈ వెనకాతలో ఉన్నది బాలు అని. వెంటనే ఇంటికి వచ్చి, నాన్న నేనంటే నీకు ఎందుకురా ఇంత ప్రేమ అని అడుగు. నాన్న నేను ఎందుకురా నీకు అంత ప్రేమ అని అడుగుతుంటే, ఈ వయసులో మీ నాన్న ఎక్కడైతే కష్టపడతాడని చెప్పి నువ్వే నాకు పని కల్పించావా నాన్న అని చెప్పి కళలో నేను పెట్టుకుంటాడు అన్నమాట. నాన్న చిన్నప్పటి నుంచి తల్లైనా తండ్రైనా నువ్వే కదా నాన్న, నాకు అమ్మ ప్రేమ అంటే చూపించింది కూడా నువ్వే నాన్న అని చెప్పి గుండెలకు అద్దుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఉంటుంది.